ప్రాజెక్టుపై రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆల్ పార్టీ ఎంపీల భేటీ జరగనుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాగా ఆల్ పార్టీ ఎంపీల అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. మరోవైపు బనకచెర్ల ప్రాజెక్టుపై కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల అంచనా కమిటీ భేటీ అయింది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులపై కూడా చర్చించనున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలించనుంది కమిటీ. బనకచెర్ల ప్రాజెక్టు వల్ల కలిగే పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయనుంది. బనకచెర్ల ప్రాజెక్టుపై రేపు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఆల్ పార్టీ ఎంపీల భేటీ జరగనుంది. గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణ మీద ఎలాంటి ప్రభావం చూపుతుందో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. కాగా ఆల్ పార్టీ ఎంపీల అభిప్రాయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరు కానున్నారు. బనకచెర్ల ప్రాజెక్టుపై రేపు మంత్రి ఉత్తమ్ నేతృత్వంలో ఆల్ పార్టీ ఎంపీల భేటీ జరగనుంది. పూర్తి వివరాలు నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. చంద్రిక, ఏపీ నిర్మించ తలపెట్టినటువంటి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తుంది. అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతల మధ్యన మాటల తూటాలని పేలుతున్నాయి. ఈ ప్రాజెక్టు పైన అసలు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఏపీ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించి 200 టీఎంసీల నీటిని తరలించేటువంటి పథకాన్ని ప్రారంభిస్తుంటే కనీసం దాన్ని అడ్డుకోలేకపోతుందనేటువంటి విమర్శల్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. స్వయంగా ఆ పార్టీ నాయకుడు హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో దానిపైన ఏ విధమైనటువంటి అడ్డుకునేందుకు ఏ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుందో ఎప్పటికప్పుడు కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తూ ఉన్నారు. కేంద్రానికి రాసినటువంటి లేఖల్ని బయట పెడతా ఉన్నారు. సో ఈ విధంగా ముందుకు వెళ్తున్నటువంటి ఈ విధంగా ఇక్కడ మాటల తూటాలు పేలుతా ఉన్నాయి. మరొక వైపు అక్కడ ఏపీ అసలు ఆ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు పైన ఉన్నటువంటి తెలంగాణకు ఏ విధమైనటువంటి నష్టం లేదు, కేవలము వరద జలాల్ని మాత్రమే తరలించుకు వెళ్లేందుకు నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టు అనేటువంటి మాటల్ని వాదనల్ని ఏపీ సర్కార్ చేస్తూ ఉంది. అంతేకాకుండా కేంద్రానికి దానికి సంబంధించినటువంటి డిపిఆర్లని ఫీజిబిలిటీ రిపోర్ట్లని అందజేస్తూ ముందుకు ఏపీ ఒకవైపు వెళ్తూ ఉంది. సో ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తూ ఉంది. సో ఒకవైపు విమర్శలు వస్తున్నటువంటి నేపథ్యంలో, మరొక వైపు ఏపీ దూకుడుగా ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ రాష్ట్రంలోని ఎంపీలందరినీ కూడా ఏకం చేసి వీరందరితో కేంద్రం పైన ఒత్తిడి పెంచాలనేటువంటి ఉద్దేశంతో రేపు సచివాలయంలో ఆల్ పార్టీ ఎంపీల సమావేశాన్ని నిర్వహిస్తూ ఉంది. ఈ సమావేశానికి ఇటు కేంద్ర మంత్రులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఆహ్వానం పంపింది, అదేవిధంగా బండి సంజయ్కి ఆహ్వానం పంపింది. ఇటు భారతీయ జనతా పార్టీ ఇతర ఎంపీలకు, అదేవిధంగా ఎంఐఎం పార్టీ ఎంపీకి, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులందరికీ కూడా ఆహ్వానాల్ని పంపించింది. స్వయంగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీలకి ఫోన్లు చేసి మరి ఆహ్వానం పలుకుతా ఉన్నారు. సో ఈ సమావేశంలో ఈ ప్రాజెక్టు నిర్మించడం వల్ల తెలంగాణ పైన ఏ విధమైనటువంటి ప్రభావం ఉంటుంది, సో తాము ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి ప్రయత్నాలని చేశాము, కేంద్రాన్ని అడ్డుకోవడం, కేంద్రానికి ఎన్ని లేఖలు రాశాము, ఎవరెవరికి ఏమేం లేఖలు రాశాము అనేటువంటి సమగ్రమైనటువంటి వివరాలని
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించబోతా ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాజెక్టు మొదలైనప్పటి నుంచి కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున కేంద్రానికి అటు నీటిపారుదల జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్కి కావచ్చు, పర్యావరణ శాఖ మంత్రికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కావచ్చు, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కావచ్చు, అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీకి కావచ్చు, ఎప్పటికప్పుడు లేఖలు రాస్తూ ఈ ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించి అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ ఉంది. మొన్నటికి మొన్న పర్యావరణ శాఖ మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖలు రాశారు. పర్యావరణ అనుమతులు ఇవ్వకూడదని చెప్పి, అదేవిధంగా టీఓఆర్కి అనుమతించకూడదని చెప్పి, అది బచావత్ ట్రిబ్యునల్కి వ్యతిరేకమా ప్రాజెక్ట్ అని చెప్పి, అదేవిధంగా రాష్ట్ర పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా ఉంది ఈ ప్రాజెక్టు కాబట్టి దానికి వ్యతిరేకించాలని చెప్పి, దాన్ని తిరస్కరించాలని చెప్పి కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. గతంలో సిఆర్ పాటిల్ కేంద్ర జలశక్తి మంత్రికి కూడా నిబంధనలకు ఉల్లంఘిస్తూ ఆ ప్రాజెక్టుని నిర్మిస్తున్నారని చెప్పి, అదేవిధంగా 200 గ్రావిటీ ధర 200 నీటిని తరలించేటువంటి ప్లాన్ చేస్తున్నారని చెప్పి, దానివల్ల తెలంగాణకి తీవ్ర నష్టం జరుగుతుంది, అడ్డుకోవాలని చెప్పి సిఆర్ పాటిల్కి రాశారు. అంతకుముందు జిఆర్ఎంబికి లేఖలు రాశారు. జిఆర్ఎంబికి లేఖలు రాసినప్పుడు జిఆర్ఎంబి అది ప్రతిపాదనల దశలోనే ఉంది, ఇంకా ఆ డిపిఆర్ వచ్చినప్పుడు దాన్ని పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామనేటువంటి సమాధానాన్ని జిఆర్ఎంబి చెప్పింది. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ కూడా ఇప్పటివరకు దానికి సంబంధించినటువంటి డిపిఆర్ తమ వద్దకు రాలేదు. సో ఏపీ నుంచి ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత దానిపైన తగు నిర్ణయం తీసుకుంటామనేటువంటి సమాధానం చెప్పారు. అంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నట్టు, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నట్లుగా ఎక్కడా కూడా తాము దానిపైన సైలెంట్గా లేము, ఎక్కడికక్కడ అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము, కేంద్రానికి ఎప్పటికప్పుడు లేఖలు రాస్తా ఉన్నాం అనేటువంటి మాటల్ని వివరాలన్నింటినీ కూడా రాసినటువంటి లేఖలన్నీ కూడా ముందు పెట్టి ఎంపీలకు వివరించి, సో కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలి, దాన్ని అడ్డుకోవడం కోసము సమిష్టిగా పోరాటం చేయాలని చెప్పి ప్రతిపాదనల్ని ముందు పెట్టబోతా ఉన్నారు. రేపటి సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతనే ఈ సమావేశం జరగబోతా ఉంది. సో అన్ని రాష్ట్ర ప్రయోజనాలే, రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం కాబట్టి పార్టీలన్నీ కూడా రాజకీయాలు చేయకుండా కేంద్రం పైన ఒత్తిడి చేయడానికి కలిసి రావాలి అని చెప్పి ఒక ప్రతిపాదనని ముందు పెట్టబోతా ఉన్నారు. ఆ ప్రాజెక్టు వల్ల ఏ విధమైన నష్టం జరగబోతా ఉంది, అదేవిధంగా ఏపీ వాదన ఏ విధంగా ఉన్నా ఈ తెలంగాణ వాదనని వినిపించబోతా ఉన్నారు. ఏ విధమైనటువంటి నష్టం జరగబోతా ఉంది, తాము ఏ విధమైన ప్రయత్నాలు చేశాము, సమిష్టిగా ఏ విధంగా ముందుకు వెళ్దాము, కేంద్రం పైన ఏ విధంగా ఒత్తిడి తీసుకొస్తామని చెప్పి వారి అభిప్రాయాలను కూడా హాజరయ్యేటువంటి ఇతర పార్టీల ఎంపీల అభిప్రాయాలను కూడా సేకరించి ఒక కార్యాచరణను తీసుకొని ఢిల్లీ పైన ఒత్తిడి చేసే విధంగా, కేంద్రం పైన ఒత్తిడి చేసే విధంగా బనకచెర్ల పైన ఒక కార్యాచరణను తీసుకొని ముందుకు వెళ్ళేటువంటి ఆలోచనతో రేపు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో అందులో భాగంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలకు, ఎంఐఎంకు సంబంధించినటువంటి ఎంపీకి లేఖ రాశారు. సో మరి దీనికి రేపు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, అదేవిధంగా బండి సంజయ్ హాజరవుతారా, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎంపీలు హాజరవుతారా లేదా అనేటువంటిది మాత్రం ఇప్పుడు ఆసక్తిగా మారింది. సో వాళ్ళు కలిసి రాకపోయినా తాము మాత్రం కేంద్రం పైన ఒత్తిడి పెంచుతాము బనకచెర్లను అడ్డుకోవడానికి అనేటువంటి మాటనైతే ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. విజయచంద్ర.